విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు అలాగే తెలుగు వారికి దక్షిణాదికి ఆనందంగా ఆయన గురించి మాట్లాడేంత అనుభవం స్థాయి కానీ అది మా ఆనందాన్ని ఎలా విశ్వనాథ్ నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల మన కళల పట్ల నాకు ఉన్నాయి కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నాకు అర్థమైంది ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కానీ కర్ణాటక సంగీతం కూడా దాన్ని శంకరాభరణం సినిమా చూసినప్పుడు అదేదో పెద్దోళ్ళు సినిమా నాకు సంబంధం లేదు అనుకుని దానికి శంకరాభరణం సినిమా చిన్న వయసులో ఎడిక్ట్ అయిపోయాను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమా ఆయన తీసి శంకరాభరణం స్వామి సప్తపది ఇలాంటి సినిమాలు సో నాకు ఆయన ఇప్పుడు సినిమాలో రాకుండా కలుసుకున్నాను తర్వాత నాకు ఆయన్ని వాళ్ళని కలుసుకునే సందర్భం నాకు రాలేదు కానీ నిజంగా నాకు వాళ్ళని కలుసుకుంటే చాలా ఆనందంగా అలాగే మేము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో 5 గంటల మేము పైన అనుకున్నది తిరుగుతుంది కె. విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే అందులో ఒక ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు అంటే అందులో నుంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితో దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు మాకు ఐడియా నచ్చింది దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్ సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పింది కదా మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు కేవలం ఆయన పట్ల మాకున్న అభిమానం గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడగలిగేసి నాకు స్వాతి గురించి చూసినప్పుడు అనిపిస్తుంది మా ఇష్టమైన సినిమా స్వాతి శంకరాభరణం దాని తర్వాత ఆయన చేస్తారో లేదంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు అనేది స్వయం కృషి చేసినప్పుడు కానీ నేను షూటింగ్కి వెళ్ళేవాడు అంటే అసలు ఆయన ముందు నాకు యాక్టింగే నాకు రాదు కాబట్టి అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు శుభలేఖ శంకరాభరణంతో నేను శుభలేఖే చూసాను నాకు శుభలేఖ ఒకటి చాలా ఇష్టం తర్వాత బాగా ఇష్టమైన సినిమా అంటే ఒక్క సినిమా అని చెప్పలేను నాకు బాగా ఉంది నాకు శంకరాభరణం ఉంటాను శుభలేఖ స్వయం కృషి స్వాతి ఇష్టంతో నాకు ఆయన కథ నడిపిన విధానం నేను అందరిలాగా ప్రేక్షకులకు ఇస్తాను థ్యాంక్ యూ